బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన సైఫ్ అలీ ఖాన్పై దాడి మీకందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం అతను లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరీకి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహమ్మద్ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వయసు 30 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఇతను బంగ్లాదేశీయునిగా పోలీసులు గుర్తించారు. అతను భారత్కు వచ్చాక బిజయ్ దాస్గా పేరు మార్చుకున్నారని అధికారులు తెలిపారు. అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ అని, అతను పెద్ద యాక్టర్ అని అతనికి తెలియదని ఒక వార్త వినిపిస్తుంది. ఆటోలో అతని దాడి జరిగిన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తండ్రిని వెంట ఆసుపత్రికి దాడి జరిగిన వెంటనే తన పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తండ్రిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్ను రక్షించినందుకు అతనికి ముంబైలోని ఒక సంస్థ 11,000 రూపాయల వరకు రివార్డు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్ పేరు భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తుండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని, దీంతో వెంటనే యూటర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చారని తెలిపాడు. అక్కడికి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. అప్పుడు సమయం దాదాపు 2 గంటల పైనే అయ్యుంటుందని వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో బాంద్రా వెస్ట్ నుంచి టర్నవర్ రోడ్ హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్కు చేరుకున్నాం. వారి వెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి సైఫ్ కూర్చున్నాడు. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయానని భజన్ సింగ్ పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా ఆ గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి చేర్చడమే నా లక్ష్యంగా నడిపినట్లు ఆయన వెల్లడించాడు. ఆటో డ్రైవర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అట్లాగే కామెంట్లు కూడా చేస్తున్నారు.